నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొట్టమొదట ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ఆయా ప్రాంతాల నుండి మనము ఏకీవించి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతోనూ సత్యంతో స్తుతించడానికి, ఆత్మస్వరూపమైన దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడి కృపను బట్టి ఆ దేవదేవుని వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ఆరంభించుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతుడు పరిశుద్ధుడే దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పవిత్రమైన వందనాపాసనకి నీ ప్రియబిడ్డలతో కలిసి ఏకీపించి కుటుంబంగా మేము కూడా తండ్రి మేము స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృపబట్టి వందనాలు. ప్రతికూల పరిస్థితుల ప్రభువా మా గృహాల నుండి మేము ఈ విధంగా కూడుకోవడానికి ప్రభువా ప్రతి ఒక్కరి మధ్యన ఏకాత్మ దయచేయండి. ప్రార్థనలోను, పాటల్లోను, ఆరాధనలోను, వార్త సందేశంలోను ప్రతి కార్యక్రమంలో ప్రభువా నీ నామానికి మహిమపరిచే విధంగా, నీ నామాన్ని హెచ్చించే విధంగా కృప చూపించి మమ్మల్ని నడిపించి కేవలం మహిమ గంతా ప్రభావం మీరే పొందుకోమని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలన్నీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి కనపరిచి కృతజ్ఞతాపూర్వకంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని మహిమగాక. అందరూ కూడా కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న సహోదరి సహోదరులు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు ఏకీపించడానికి, పాట పాడినప్పుడు పాటలు ఏకీపించడానికి మనందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాయి. వారితో పాటు ఏకీపించి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమైన స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ జీవముల తండ్రి నా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దీనులను దరిద్రులను ఎందుకు పనికిరాని వారిని ప్రభా, నీకు లేని వారు తండ్రి అయ్యా, ఇంకా మమ్మల్ని సజీవులు కూర్చున్నారంటే జ్ఞానులు మీకు తండ్రి నాయన అయ్యా, నిన్నటి దినాన ప్రభా ఎంతో గొప్పవారు ధనవంతులు ప్రభా, జ్ఞానవంతులు తండ్రి మరణించినప్పటికీ వారికంటే మీకు గొప్పవారు కాం ప్రభా. అయినప్పటికీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని జన్మ తండ్రి నూతన జన్మలో ప్రవేశపెట్టినందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నా యేసయ్య. ఇదిగో తండ్రి నా ప్రభా నాయన, ఈరోజు తండ్రి ప్రపంచం అంతా కూడా ప్రభా భయోందోళన చెందుతున్నారు ప్రభా. రోజు రోజుకి తండ్రి నాయన ఆయా కరోనా వైరస్ తండ్రి విజృంభించడంతో తండ్రి నాయన ప్రజల్లో ఆందోళన తండ్రి రోజు రోజుకి పెరిగిపోతుంది తండ్రి నాయన యేసయ్య. ఆయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయా వైరస్తో ఎవరైతే బాధింపబడుతున్నారో ప్రభా వారిని తండ్రి స్వస్థపరచండి ప్రభా. ఆ వైరస్ని మీరే కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది కేవలం మీకు మాత్రమే సాధ్యం ప్రభా తండ్రి. ఆ వైరస్ని అంతం చేయగలిగే శక్తి మీకు ఒక్కరికే ఉంది ప్రభా తండ్రి. ఆయన ప్రజలందరూ యొక్క తల్లిదండ్రులను క్షమించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక వైరస్ నుంచి ప్రభా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య, ఇదిగో ప్రభా ఈ దినము తండ్రి నాయన యేసయ్య అయ్యా తండ్రి నాయన ప్రపంచం అంతా కూడా తండ్రి నాయన ప్రభా అయ్యా తండ్రి నాయన యేసయ్య మందిరాలు తెరవబడకుండా ప్రభా అయా గృహాల్లో ఉండే పెట్టుకొచ్చున్నారు తండ్రి నాయన అయ్యా నీ సన్నిధిలో తండ్రి నాయన కనపడే భాగ్యాన్ని తండ్రి ప్రతి పెళ్లికి దయచేయండి ప్రభా తండ్రి. నీ సన్నిధిలో స్తుతించుకోవడానికి తండ్రి కనపరుచుకోవడానికి ప్రభా మిమ్మల్ని మహిమపరచుకోవడానికి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నేటి దినాన ప్రభా ఆరాధనలో మీరు ఉండండి, సహాయం చేయండి ప్రభా. పరిచర్య అంతటినీ కూడా చేతులు అప్పగించుకుంటున్నాం ప్రభా. దైవ సేవకులు మీ కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు చేయించిన పరిచర్య దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన యేసయ్య. ఏ విధంగా పరిచర్య చేయాలో ప్రభా మీ జ్ఞానంతో నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకుల చుట్టూ మీ భద్రత ఉంచండి ప్రభా యేసయ్య. వారి కుటుంబాన్ని తండ్రి వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే విశ్వాసుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి. పేరు పేరు ప్రతి విశ్వాస కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభా. ఏ విశ్వాస కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఏ విశ్వాస కుటుంబంలో ఎటువంటి బాధలు ఉన్నాయో ప్రభా మాకైతే తెలియదు కానీ ప్రభా సమస్యలు ఎరిగిన దేవుడు తండ్రి నా ప్రభా. వారి బాధల నుండి, వారి శ్రమల నుండి, వారి కష్టాల నుంచి ప్రభా మీరే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి ఏ అవసరం నిమిత్తమే మీకు మొరపెట్టున్నారు ప్రభా. వారి అవసరం లెక్కలన్నింటిలో మీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన యేసయ్య. అనారోగ్యంతో బిడ్డలు కొద్ది స్వస్థపరచండి. అప్పుల బాధలతో తండ్రి ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం బిడ్డలకు
ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎవరైతే ఆకలి తప్పులతో బాధపడుతున్నారో ప్రభా, వారికి తండ్రి నాయన సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నా ప్రభా. అలాగే యవనస్తులు కూడా మీకు జ్ఞాపకం చేసుకుని యవన ప్రాయంలో ఉన్నారు ప్రభా, వారి యవనాశులకు దూరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీ కార్యవస్తు బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. ఆలోచనలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మలచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యులు ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ దినము తండ్రి ప్రార్థనలో మీరు సహాయం చేయండి తండ్రి. పాటల్లో మీరు సహాయం చేయండి ప్రభా. వాక్య సందేశంలో కూడా మీరు సహాయం చేసి మీరే మాట్లాడి తండ్రి అయినా అయా ప్రతి ఒక్కరు కూడా అయా సేవకులు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రభా, వారందరూ హృదయంలో గ్రహించుకునే తండ్రి అయినా అయా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యాసర జీవితంలో రక్షణ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏదైతే చెప్తున్నారో ప్రభా, మేము శ్రద్ధగా విని ప్రభా, ఆ వాక్యం హృదయంలో బదులుపరుచుకుని వాక్యాసర జీవితంలో నడుచుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి. దినపరిచర్య అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే తండ్రినైనా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఒక క్రమంగా మర్యాదగా జరిగించుకోమని, మీరే మహిమకంతా ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. సృష్టికర్త
ఇలాగ సజీవులకు వచ్చినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు మా అనుకున్న ఆహారం దయచేసి విధానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రభా. మీ కుటుంబ పరిశ్రమకు మీకే వందనాలు ప్రభా. మా ఆదరణ క్షమించు ప్రభా. ఈరోజు ఆరాధనలో వాక్యంలో ప్రార్థనలో ప్రభా మీరే తోడింది ప్రభా. మీ నామాన్ని ప్రభా భయంకరంగా తెలుగులకు సహాయం చేయమని ఈ చిన్న ప్రయత్నం బాగా ప్రార్థన చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.
దీవించబడింది కాక. ప్రార్థనలోనూ పాటలను ఏకీపించిన మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే కీర్తన ధ్యానంలో మనం వెళ్దామే. స్థుతి చేయబోయు యథార్థవంతులకు స్వరస్కారం. సితారులతో యెహోవాను స్తుతించుడి, 10 గంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉజ్జాల ధ్వనితో ఇంపుగా వర్ణించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. యెహోవా నీతిని న్యాయము ప్రేమించువాడు. లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహములు కలిగిన. సముద్ర జలాలన్నీ రాశిగా కూర్చువాడు ఆయన. యథార్థ జనులతో కోటలో కూర్చువాడు ఆయన. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనను వేడవేయవలెను. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయన. యెహోవా ఆజ్ఞాపింపగానే కార్యములు స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలో యెహోవా వ్యక్తపరచును. జనుల యోచనను ఆయన నిష్పాదన చేయను. యెహోవా ఆలోచనలో సదాకాలము నిలుచును. ఆయన సంకల్పము తరతరముల వరకు ఉండును. యెహోవా తమకు దేవుడు కనుక జనులు తనకు దేవుడు కాగల జనుడు ధన్యుడు. ఆయన తనకు శాశ్వతంగా ఏర్పరచుకున్న జనుడు ధన్యుడు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తన నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. యెహోవా అందరి హృదయములను ఏకరీతిగా నిర్మింపవాడు. వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధికార బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు. అది దాని విశేష బలం చేత మనుషులను తప్పించచాలడు. వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమును నమ్ముచున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మనకు సహాయం చేయను, మనకు కేడమే ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును. వాక్య సందర్శనకు వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుంటే ప్రభుని అడిగితే, ప్రభువా నాతో మీరు మాట్లాడండి, వెనగలిగే చెవులు గ్రహించగల హృదయం నాకు దయచేసి మీ మాటలు మాకు వినిపింపజేసి ఆత్మీయమైన ఆశీర్వాదాలు నీళ్ళు పొందుకునే విధంగా సహాయం చేయండి. మేము ఆత్మతో సత్యంతో స్తుతించడానికి ఆరాధించడానికి మా అందరి మధ్య ఏకాత్మ దయచేసి మీరు మాట్లాడి మమ్మల్ని సిద్ధపాటు దయచేసి మేము స్తుతించే కృపను దయచేయమని
మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవస్థానానికి అది సమశిష్టులకి మీకు స్తోత్రం చేసుకుంటున్నాను. నేను మమ్మల్ని కలిసి కాకుండా మీకే స్థుతులు స్తోత్రం చేసుకుంటున్నాను. నేను అలాగే నేను ఈరోజు ఆరాధనలో మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను వాక్యంలో మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను వాక్యంలో ఇట్లన్నింటిలో ఏ గర్భిణి లేకుండా మీరే సాయం చేస్తున్నాను. భాషల ద్వారా వాక్యం ఆలకించి నేను అది గుర్తుపెట్టుకున్నాను. ఆ వాక్యం అనుసారంగా నడిచేటట్టు మీరే సాయం చేస్తున్నాను. నేను అలాగే నేను ఎవరిస్తున్న జ్ఞాపకం చేసుకుంటే పాస్గా చెప్పిన వాక్యాలు విన్నాను. మేము దాన్ని గ్రహించినాను. నేను మేము ఎలా నడుచుకోవాలన్నా దాని ద్వారా మేము అర్థం చేసుకున్నాను. ఆ వాక్యానుసారంగా మేము నడిచేది మీరే సాయం చేద్దాను. ఇచ్చిన ప్రార్థన మీ పాసం చేసుకుని స్పష్టంగా నడుపుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నాకు మహిళలు కాక ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట విన్న తర్వాత మనం వాక్య సందేశంలోకి వెళ్దాం.
ఆయనను కీర్తించుడి. కీర్తన 33:12 యెహోవా తమకు దేవుడిగా గల ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుని సహాయార్థమే ప్రార్థన చేస్తున్నాయి. మహాపెండ మహోన్నత పరిశుద్ధులైన దేవాన్ని కొంత స్తోత్రములు తండ్రి. దేవా నిలబడుతున్న నన్ను మీ సిద్ధుశాలను మొదలుపరిచి నాకు అవకాశం సందేశం దయచేసి ఆత్మస్వరూపమైన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతో స్తుతించడానికి సిద్ధపాటు దయచేయండి. మా హృదయంలో మీరు చేసిన మేలు నింపుకొని తద్వారా ఆత్మతో సత్యంతో స్తుతించడానికి ఆలోచన కృపించి నడిపించి కేవలం మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి కనపరిచి ప్రభుత్వం పర్వం తండ్రి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే మమ్ము బ్రతికించేది, మా బాధలను నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే మమ్ము బ్రతికించేది, మా బాధలను నెమ్మదినిచ్చేది. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా. ఆమేన్. దేవుని నామం మహిమ గాక. లేఖన భాగాలు మనం గమనించినట్లయితే చూసి ఉన్నాము. కీర్తన గ్రంథం 33:2 సితారతో యెహోవా స్తుతించుడి, 10 తప్పుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన్ని నామాన్ని కీర్తించాలి, కనపరచాలని ఈ నేటి దినాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కారణం కీర్తన గ్రంథం 33:12 చూసినట్లయితే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని లేఖనం చెప్తుంది. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులని లేఖనం చెప్తుంది. ఎందుకు ఆయన దేవుడిగా మనము చేసుకుంటే ధన్యులము, ఆయన మనం ఎందుకు స్వాస్థ్యంగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకంలోని మనం నశించుకోవడం ఆయన ఇష్టం లేక దేవుడు మనం కనికరించి మన భూనివాసులందరూ కూడా రక్షణ పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే యెషయా గ్రంథం 45:22 ఐజియా చాప్టర్ 45:22 భూనిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎందుకు ఆయన్ని మనము స్తుతించాలి, ఆరాధించాలంటే మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన మనకు దేవుడే ఉన్న విధానాన్ని బట్టి, ఆయన తప్ప ఈ లోకంలో మరి ఏ దేవుడు లేడు కనుక ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన విడిపించగలడు, రక్షించగలడు, ఆదరించగలడు, పోషించగలడు, హెచ్చించగలడు కనుక ఆ గొప్ప దేవుడు మనము స్తుతించి ఆరాధించి కనపరచబడమే ఉన్నాం. అయితే లేఖనాల్లో మనం ఒక అంశం మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ రూతు గ్రంథం చూసినట్లయితే రూతు గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాల్లో స్త్రీల పేరు మీద రాయబడిన గ్రంథాలు ఉండే 2. ఒకటి ఎస్తేరు గ్రంథం, రెండోది రూతు గ్రంథం. రూతు గ్రంథంలో మనం కొన్ని అంశాలు ధ్యానం చేద్దాం. రూతు గ్రంథంలో వచ్చి 1 నుండి న్యాయాధిపతులైన దినములందు దేశంలో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశము కాపురానికి వెళ్ళెను.
ఇక్కడున్న ప్రజలు నివాసం ఉండే ప్రదేశము, దేవుని సన్నిధి ఉండే ప్రదేశము, అటువంటి దేశం నుండి వారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఒక కరువు వచ్చిందని. కొన్ని సంఘటనలు ఏ విధంగా ఉంటాయంటే కరువులో కూడా దేవుడు తృప్తిపరిచిన అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. కొన్నిసార్లు కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, వ్యాధి వచ్చిందని, దుర్గంధం వచ్చిందని దేవుని నుండి, దేవుని పెట్ట నుండి, దేవుని సన్నిధి నుండి విడిపోయి వాళ్ళు ఉంటాం. దయ్యం ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏమి జరిగిందంటే ఆమె చాలా నష్టపోయింది. ఆమె జీవితంలో చాలా నష్టపోయింది. మొట్టమొదటి భర్త నష్టపోయింది, తర్వాత ఇద్దరు కుమారులు కూడా నష్టపోయింది. ఎందుకు నష్టపోయిందంటే దేవుని యొక్క బిడ్డలు మోయాబీయులతో కానీ అన్యులతో కానీ సాంగత్యం చేయకూడదు. దేవుని బిడ్డల్ని దేవుడు ఆశ్రయించాడు, వారిని దీవించాడు. అటువంటి దీవెనలో పొందుకున్న వారు దేవునిపై ఆధారపడడానికి దేవుడు అనేక పర్యాలు కరువులు, సంకటములు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టినప్పుడు వాటి నుండి వారికి అత్యధికంగా దేవుని మీద ఆధారపడి దేవుడిని వేరు పొందుకునే వారు ఉండాలని దేవుడు ఆలోచన చేస్తే వారి సంఘటన కరువు వచ్చిందని ఆమె ఏం చేసిందంటే ఆ బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. ఈ మోయాబు ఏంటి అని చూసినట్లయితే మోయాబు నోవాహుకు తన కుమార్తెలకు అక్రమంగా పుట్టిన బిడ్డలు. అటువంటి పరిస్థితుల్లో వారిని దేవుడు శపించాడు. ఆ యొక్క శాపగ్రస్తమైన ప్రజల మధ్యకు తను వెళ్తూ ఉంది. అక్కడ వెళ్ళి తనేదో వ్యాపారం చేయాలని, తనేదో గొప్పగా చేసుకోవాలన్న కుటుంబం అక్కడికి వెళ్ళిన కారణం చేత వారు నష్టపోయారు. నష్టపోతే ఎవరు మిగిలారని చూసినట్లయితే నయోమి ఒకరితే మిగిలింది. తనతో పాటు ఇద్దరు కోడలు మిగిలారు. కారణం ఏంటంటే నయోమికి భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కుమారులను తీసుకుని కొన్ని వెనక్కి రాలే. అప్పుడు కూడా ఇంకా అక్కడ అదే ప్రదేశంలో ఎవరితోనైతే వివాహం చేయకూడదో వారితో వివాహం జరిగించి ఆ మోయాబు స్త్రీలను పెళ్లి చేసినట్లుగా తన కుమారుకి లేఖన భాగాలు చూస్తాం. చూడండి, రూతు గ్రంథం 1:3 చూసినట్లయితే నయోమి పెరిగిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను ఇచ్చి ఉండేవి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు వార్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియని ఇద్దరు కూడా చనిపోయినట్లుగా ఆ లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైన ప్రదేశం నుండి, దేవుని ప్రజలు నివాసం ఉన్న ప్రదేశం నుండి, నిత్యుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, నిజమైన దేవుడి నుండి విడిచిపెట్టి తన మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన నష్టపోయినట్లు మనం చూస్తున్నాం. లేఖన భాగాలు చూసినట్లయితే నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేరని లేఖన భాగాలు చెప్తున్నాయి. దేవునికి దూరంగా ఉండి, దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం. కారణం సర్వశక్తి గల దేవుడు, కరుణ చూపించిన దేవుడు, కృప చూసిన దేవుడు వల్ల మాత్రమే మనకి ఇదంతా సాధ్యం అవుతుంది. అయితే తిరిగి అక్కడ బెత్లెహేములో నుంచి ఆహారం సమృద్ధిగా దేవుడు ఇచ్చాడని, కనిపించాడని వార్త వినగానే నయోమికి అప్పుడు అనిపించింది, నా దేశం, నా యొక్క ప్రాంతానికి నేను వెళ్ళాలి, నా నిజమైన దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నా ప్రజల మధ్యకి నేను వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. అది చూసినట్లయితే రూతు గ్రంథము 1:6, రూతు గ్రంథం 1:6, వారికి ఆహారం ఇచ్చినట్టు యెహోవా తన జనులను దర్శించిందని ఆమె మోయాబు దేశంలో వినేది కనుక మోయాబు దేశం నుంచి వెళ్ళకే ఆమెయు ఆమె కోడలు ప్రయాణమైంది. దేవస్థానం హల్లెలూయా. ఆమె ప్రయాణం అవుతుండగా మా కోడలు కూడా ప్రయాణమయ్యారు. ఎవరు ప్రయాణమయ్యారంటే రూతు, ఓర్ఫా ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. భారతదేశంలోకి వస్తూ ఉన్నప్పుడు నయోమి చెప్పింది, అబ్బా నాకైతే ఇంకా కుమారుడు కలిగే అవకాశం లేదు కనుక మీరు ఎవరిలో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకొని మీరు మీ జీవితాన్ని తిరిగి కొనసాగించండి అని చెప్పినప్పుడు రూతు చెప్తుంది, ఇద్దరు కూడా మొట్టమొదట రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ ఆమె చెప్పిన మాటలు ఆలోచించి వార్ఫా అవును కదా, నా యొక్క జీవితం ఇంకా కొనసాగించవలసింది, ఈమె చూస్తే ఉత్సాహంగా ఉంది, ఈమె తెలిస్తే నాకేంటి సుఖం అనుకొని తిరిగి ఆ లోకానికి మోయాబీతో కలిసిపోయి వెళ్ళిపోయినట్లుగా అతను ముందు పెట్టుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. అయితే అదే మోయాబు నుండి వచ్చిన స్త్రీ ఉంది రూతు. తన అత్త ప్రవర్తన చూసింది, తన యొక్క ప్రవర్తన చూసింది, తన దేవుడి దగ్గర మొరపెట్టడం చూసింది. ఆ పరిస్థితులను చూసి తన దేవుడు నిజమైన దేవుడని అంగీకరించి, తన దేవుడు స్వచ్ఛమైన దేవుడని, తన దేవుడే నిజానికి అందరికీ కూడా దేవుడని ఆమె గ్రహించగలిగింది. ఆ దేవుడి మధ్యకి, ఆ ప్రజల మధ్యకి నివసించడానికి ఇష్టపడింది కనుక ఒక నిర్ణయం తీసుకుంది, ఆ దేవుడిని నేను దేవుడిగా అంగీకరిస్తున్నాను. కాబట్టి అత్తతో చెప్పింది, ఏమని, అత్త నన్ను నువ్వేం కూడా బ్రతిమాలాడు, నన్ను రావద్దని నువ్వు
సత్యమైన దేవుడి గురించి తెలుసుకుంది. ఆ సత్యమైన దేవుడి గురించి తెలుసుకుంది కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ దేవుడు ఆదరిస్తాడని, ఆ దేవుడు పోషిస్తాడని, ఆ దేవుడు హెచ్చిస్తాడని, ఆ దేవుడి దగ్గరే కాపుదల ఉందని, అంత మాత్రమే కాదు, వృద్ధాప్యంలో తన అత్తగారు విడిచిపెట్టి ఆమె అన్యాయంగా ఆలోచన చేయకుండా ఆమె ఆదరించవలసిన బాధ్యత తనకు ఉందని గుర్తెరిగింది. దేవుడు నాకు స్తోత్రం, హల్లెలూయా. అయితే అదే మోయాబురాలు ఎందుకు దేవుని దగ్గరికి రాగలిగింది? ఆ దేవుని యొక్క ఆలోచన మేము చూసినట్లయితే ఋతు గ్రంథంలో 14 మనం గమనించినట్లయితే, వారు ఎరిగింది ఏడవగా వాఫ తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకునేను. ఇట్లుండగా ఆమె ఎదుగో నీ తోడుకోవడం తన తల్లి యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయింది కదే, నీవును నీ తోడుకోవడం వెంబడి వెళ్ళమనేను. అందుకు రూతు, నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టవద్దు, నీవు నన్ను ప్రతిపాదనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చిందను, నివసించు చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవస్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప డెడికేషన్ వచ్చిందంటే, తనకు తెలుసు మోయాబు దేవుళ్ళు ఎలా ఉంటారో, మోయాబు దేవతలు ఏ విధంగా ఉంటారో, మోయాబు ప్రజలు ఎటువంటి వారో అవన్నీ చూసింది. వారి యొక్క శపితమైన ప్రాంతాలను విడిచి శ్రేష్టమైన ఆశ్చర్యకరమైన ప్రాంతానికి వెళ్ళాలని ఇష్టపడ్డది. నిజమైన దేవుని సన్నిధికి వెళ్ళాలని ఇష్టపడ్డది. నిజమైన జనాలతో సాంగత్యం చేయడానికి, నివాసయోగ్యంగా ఉండడానికి ఆమె ఇష్టపడ్డది. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ లేఖన భాగంలో ఋతు గ్రంథం 16 చూస్తే 4 అంశాలను మనం జ్ఞానం చేయొచ్చు. ఒకటి, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేస్తుంది. రెండవది, నీవు నివసించున్నవాడే నేను నివసించాను. మూడవది, నీ జనమే నా జనము. 4వది చూసినట్లయితే నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తుంది ఋతు. కారణం, దేవుని యొక్క అంగీకారం పొందుకున్న ఆమె దేవుని రిజెక్ట్ చేసి దేవుని యొక్క వెంటనే విడిచిపెట్టి ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళి మోయాబులోని నుండి ఆ యొక్క శాపగ్రస్తమైన ఆమె దేవుని ఆశీర్వాదానికి వెంబడిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చూసినట్టు లేఖనాలను మనం గమనించినట్లయితే మొదలైనది, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం, 2 Samuel chapter 22 verses 33. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవుని స్తోత్రం. ఎందుకు ఆమె ఆ మార్గంలోకి వెళ్ళవలసి నిర్ణయం తీసుకుందంటే, ఆ మార్గము యథార్థవంతమైన మార్గం అని, ఆ మార్గాన్ని దేవుడే నడిపించేవాడుగా ఉన్నాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నడిపించే మార్గము యథార్థమైన మార్గం అని ఆమె ఏం చేస్తుందంటే, నీవు వెళ్ళి చోటుకి నేను వస్తానని మంచి నిర్ణయం తీసుకుంది. రెండవది చూసినట్లయితే, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. కీర్తన 4వ అధ్యాయం 8వ వచనం, Psalm chapter 4 verse 8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. ఆయన నివాసయోగ్యం ఏ విధంగా ఉంటారంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు నెమ్మదితో నిద్రపోయేగా చేసే దేవుడు, ఆయన సురక్షితంగా మనం భద్రపరిచే దేవుడని ఆమె గ్రహించింది. కాబట్టి నీ ఉన్న చోటనే నేను ఉంటాను అని ఆమె నివసం చేస్తాల్సి నిర్ణయం తీసుకోగలిగింది. 3వ చూసినట్లయితే, నీ జనమే నా జనము. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం, ఎక్సోడస్ chapter 19 verse 6. సమస్త భూమిలో నాదే కదా, మీరు నా యాజక రూపమైన రాజ్యంగా పరిశుద్ధమైన జవాబుగా ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలులో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఎందుకు ఆ జనం అంటే దేవుడు ఎన్నుకున్న జనము, యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనంగా ఉందిరని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క మోయాబు ప్రాంతం అపరిశుద్ధమైంది. మోయాబు ప్రాంతీయులందరూ కూడా అపరిశుద్ధంగా ఉన్నవారు. అయితే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన జనంగా ఉంచడానికి ఎన్నుకున్నాడు కనుక, ఆ పరిశుద్ధమైన జనాల మధ్య ఉండడానికి, వారే నా జనంగా అంగీకరించడానికి రూతు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం ఆ వాక్యాలను చూడొచ్చు. 4వ చూసినట్లయితే, నీ దేవుడే నా దేవుడు ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, 1 Samuel chapter 2 verse 2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్చర్యత్వం ఏదియూ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు. కాబట్టి ఆయనే పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే ఇష్టడైన దేవుడు, ఆయనే నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుడని రూతు మంచి నిర్ణయం తీసుకుంది. కాబట్టి అంటుంది, నీ దేవుడే నా దేవుడని. ఆ విధంగా రూతు నిర్ణయం తీసుకోవడం వల్ల నయోమిని వెంబడించడం
దేవుడిగా అంగీకరించిన ఆమెని చూశాడు కనుక, ఆయన జనాంగంతో నివాసం చేయడానికి ఇష్టపడడానికి చూశాడు కనుక, అవన్నీ గమనించి దేవుడు రూతుని గొప్పగా హెచ్చించాడు. ఏ విధంగా హెచ్చించాడంటే, ఆమె తిరిగి వివాహం జరగడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. మోయాబు ద్వారా వివాహం జరిగించడమే కాకుండా ఆమెకి గర్భాన్ని కూడా తెరిచి మంచి కుమారుడు కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆమె యొక్క ఘనతని ఏ విధంగా కొనియాడుతున్నారు చూసినట్లయితే రూతు గ్రంథం 4:14 అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువు లేకుండా చేయదని యెహోవా వస్తున్నాను గాక, ఆయన నామం ఇశ్రాయేలీయుల్లో ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కనేను, అతడు నీ ప్రాణం నోదాచి ముసలితనమున నీకు పోషకుడని దయతో చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రూతుని ఎంతగా పొగుడుతున్నారు, ఎంతగా హెచ్చిస్తున్నారంటే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు అంటే 7 కుమారులతో సమానంగా రూతుని దేవుడు హెచ్చించి ఏ విధంగా సంపూర్ణము దేవుని యొక్క క్రియలు ఎంత గొప్పవి, అంత గొప్పగా హెచ్చింపబడి ఆమె ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారి వంశావళికి కారణంగా దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసినట్లయితే దేవుడి తట్టు తిరగకుండా మనము ఈ లోకం తట్టు తిరిగినట్లయితే మోయాబు లోక సాదృశ్యం ఉంది కనుక, ఆ మోయాబు ప్రాంతంలో లోక ఆశ్రమ సాదృశ్యం ఉంది కనుక, లోక అలవాట్ల సాదృశ్యం ఉంది కనుక, ఆ మోయాబు ప్రాంతం నుండి ఆమె అన్ని విసర్జించి, ఆ యొక్క విగ్రహాలను విసర్జించి, అన్యదేవులను విసర్జించి, అన్యదేవులను విసర్జించి నిజమైన దేవుని సన్నిధికి వచ్చింది. నిజమైన ప్రజల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడింది. పరిశుద్ధులైన దేవుని అంగీకరించింది. పరిశుద్ధ జనాంగంతో ఆమె నా జనంగా చేసుకుంటాను, నా స్థితిగా చేసుకుంటా ఇష్టపడింది కనుక ప్రభు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ఒక్కసారి దేవుని అంగీకరించిన మనము, దేవుని ఇష్టపడ్డ మనము కొన్నిసార్లు వచ్చే పరిస్థితులను చూసి ఏం చేస్తూ ఉంటామంటే వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉంటాం. అయితే ఋతుతో పాటు వార్త ఉంది. వార్త కూడా నయమి చేసి ప్రతి పని చూస్తుంటుంది. నయమి దేవుడు గొప్ప దేవుడు అంగీకరించి ఉండొచ్చు. కానీ ఏమైనప్పటికీ కానీ పరిస్థితి వచ్చి అవకాశం వచ్చేటప్పటికి వెనక్కి జారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నయమి కూడా ఎంతో గొప్ప దేవుడు గొప్ప సన్నిధిని విడిచిపెట్టి బెత్లెహేమనగా 2 సమృద్ధి గల దేశము, దేవుడు ఆశ్రయించిన ప్రజల మధ్యన నివాసం చేయకుండా శపించబడిన ప్రజల మధ్యకి వెళ్ళి తన భర్తని తన బిడ్డని కూడా కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు తిరిగి ఆమె స్థితిని, పూర్వస్థితిని చూసి గమనించి ఆమెకి సమాధానం దయచేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసినట్లయితే పూర్వస్థితి మనకు రావాలంటే దేవుని వల్ల మాత్రమే అవుతుంది. ఒకవేళ మనం కూడా ఏ విషయంలో అయితే, ఒక ఉద్యోగం విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, సమస్యల విషయంలో, కుటుంబ విషయంలో మనకు కొన్ని కోరికలు ఆశలు నెరవేరకపోయిన విషయంలో మనం ఒకవేళ నయము వలె వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నామేమో ఒక్కసారి మనం గమనించుకుంటే, ఒక రూతు వలె మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవా నా పూర్వస్థితి మళ్ళీ నా స్థితి ఇవ్వమన్నప్పుడు దేవుడు తప్పనిసరి మనం కనిపించి దేవుడు విలాప వాక్యములు 5:27 విలాప వాక్యములు 5:27 యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పుని అట మేము తిరిగేదము, మా పూర్వస్థితి మళ్ళా మాకు కలిసి. ఎప్పుడైతే మనము ఆ విధంగా మనం ప్రార్థన చేస్తాం, ప్రభా అవును ప్రభా ఒకనొక దినాన నేను వెంబడించినవా, నీ సన్నిధిలో ఉన్నవా, నీ ప్రజలను నివసించినవా, ఇప్పుడైతే మా ఆలోచన వేరైపోయి, మా యొక్క దృష్టి వేరైపోయింది, మా నడత వేరైపోయింది, మా సమస్య వేరైపోయి లోకానికి దగ్గర అయిపోతున్నా, నీ సన్నిధి దూరం అయిపోతున్నా, ఒక్కసారి మరీ తిరిగి మమ్మల్ని కర్మించి పరిస్థితిని తీసుకున్నామంటే దేవుడు తప్పనిసరిగా తీసుకొచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. అదే అప్పుడు మనం కూడా మంచి నిర్ణయం తీసుకున్న వారు ఉంటాం. అప్పుడు అంటాము దేవుని ప్రజల మధ్య, దేవుని యొక్క బిడ్డల మధ్య మనం అంటాం, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడి దగ్గరికి నీవు వెళ్ళి చూడకి మేము వస్తాం, నీవు నివసించే ప్రదేశంలో మేము నివసిస్తాం, మీ జనాంగం మధ్య మేము జనాంగంగా ఉంటాం, అంగీకరిస్తాం, మీ దేవుడే మా దేవుడని బట్టి అనేకులు దేవుని సన్నిధికి వచ్చేవారు ఉంటారు. కాబట్టి ఎందుకు ఆ దేవుని యొక్క గొప్పతనం అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి మనం కూడా దేవుని అంగీకరించడానికి కారణం ఏంటి? 20 గ్రంథం 32:27 జెరమియా చాప్టర్ 32:27 నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు క్లియర్గా లేఖనాల్లో రాస్తున్నాడు. ఆయన మాత్రమే సర్వశక్తి గల దేవుడు, సర్వశరీరులకు దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆ దేవుని సన్నిధిని మనం వచ్చినప్పుడు, ఆ దేవుని సన్నిధిని మనం తిరిగి ప్రభుని అడిగినప్పుడు మన స్థితిని కూడా మార్చే దేవుడు. ఒకవేళ పొరపాటు మనం కూడా ఏ విషయంలో అయితే మనము వెనక్కి వెళ్ళిపోయామో ఆ విషయంలో సెట్ చేసుకున్నట్లయితే తిరిగి దేవుడు మనం కూడా రూతు వలె మన పూర్వస్థితి నుండి హెచ్చించి మనకు కూడా సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు,
మన దేవుడు కూడా ఆ విధంగా మనకు సహాయం చేశాడు. అందుకే యెహోవా దేవుడు జనులు ధన్యులు. కారణం ఏంటంటే వారి సాక్షులు ఏర్పరచుకున్న వారి జనులు ధన్యులు. కొంత విధంగా మనము పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుందాం అనుకుంటాం. కాబట్టి ఆ దేవుడిని మనము స్వతంత్రించుకున్న మనము ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలని లేఖన భాగాలు చెప్తున్నాయి. కీర్తన 33:12 యెహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు, ఆయన తనకు శ్వాసంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎందుకు ధన్యులంటే ఆయన నిత్యము వారికి దేవుడే ఉంటాడు. వారు ప్రశ్న ఉంటారు, వారంతా కూడా సంతోషంగా ఆనందింటారు. తమ స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని వారు నిత్యము నివాసంగా చేసుకుని యుగాలు నివాసము చేస్తారు. కాబట్టి వారు ఏమేమి చేస్తారంటే ఆయన స్తుతిస్తారు, కీర్తిస్తారు, ఆరాధిస్తారు, ఆయన నామాన్ని మహిమపరుస్తారు. కీర్తన 33:2 సితారతోను యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతోను ఆయనను కీర్తించుడి, సంతోషగానము చేయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని అంగీకరించిన ప్రజలుగా మన దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడంటే, ఎందుకు మన సాక్షిగా ఏర్పరచుకుంటాడంటే నిత్యం ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన కీర్తించే వారు ఉండాలని, ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరిచే వారు ఉండాలని. కాబట్టి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడు ఎన్నో పర్యాలు మనకి ఆదరిస్తున్నాడు. మన ఆర్థిక ఇబ్బందుల నుండి, మన సమస్యల నుండి, అనారోగ్య పరిస్థితిని విడిపిస్తూ ఉన్నాడు. ఏకలోకమైన కారణంగా పరలోకమైన దీవుల రాష్ట్రం కూడా ఇవ్వడానికి ఆయన స్వాస్థ్యం మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వాస్థ్యమైన మనము ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మనము దేవుని స్తుతి ఆరాధన చేసుకుందాం. జీవనదిని నా హృదయంలో ప్రకృతి చేయమయ్యా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడిన వారు లేచి నిలబడినట్లయితే మనమందరం కలిసి ఆయా ప్రాంతాలని మీరు, ఈ ప్రాంతాలని మేము దేవుని స్తుతి ఆరాధన చేసుకుందాం. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, శారీర ప్రియతయు King
అనుక్షణము కాపాడుతూ దేవ కృప చూపిస్తున్న గొప్ప దేవాన్ని కొందరు స్తోత్రములు. జాలి గలవాడు, కరుణ గలవాడు, కృప చూపించిన వాడు, అందరూ విడిచిపెట్టకుండా ప్రభువా మమ్మల్ని తండ్రి మీరు అర్థం చేసుకున్న గొప్ప దేవుడిని తండ్రి. అందరి చేత మీరు చేతున్నప్పుడు మీరు మమ్మల్ని తండ్రి మీ కౌకట చేర్చుకున్న గొప్ప దేవుడిని తండ్రి. నీకు దేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మా స్థితి దేవి తండ్రి మీరు దీనినే ఈ లోకానికి వచ్చి తండ్రి మా కొరకు తండ్రి మరణించి తిరిగి లేచి అందించిన గొప్ప దేవుడిని. నీ రక్తం ద్వారా నాయక మా యొక్క పాపాలు కడిగి శుద్ధీకరిస్తున్న గొప్ప దేవుడిని నీకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు తండ్రి. దేవుడు అనేవారు, దేవతలు అనేవారు అనేకలు ఉన్నప్పటికీ తండ్రి వారికంటే పైన వాడు తండ్రి నీకు స్తోత్రాలు. నిజమైన దేవుడిని నీవు మాత్రమే ప్రభు నీకు స్తోత్రాలు. ఎంతమంది తండ్రి అనుకుంటూ ఉన్నారు దేవుడిని దేవతలుగా, కానీ వారు వట్టి వారిని తండ్రి వారు ఎరుగక వారు ఎంతగానో తండ్రి పూజిస్తున్నారు. దేవా నిజమైన దేవుడు మీరని గుర్తిరగడానికి తండ్రి మీరు అనుక్షణం తండ్రి మాతో ఉంటూ ప్రభు అనేక గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆ కార్యాలు మేము వారు వినిపించి ఆ కార్యాల ద్వారా మాకు సాక్షి చెప్పి అనేక మీ తట్టు తిప్పే విధంగా మమ్మల్ని నిలబెట్టడానికి మీకు గొప్ప దేవానికి వందనాలు. మాది ఏముందో తండ్రి, మాతో గొప్పతనం లేదు, మాతో ఆర్థికత లేదు, మాతో ఏమీ లేదు ప్రభా. దేవ ఏమీ లేని వారిని అర్హత లేని మమ్మల్ని తండ్రి ఈ యొక్క అర్హత ఇచ్చినందుకు మీకు వందనాలు. దేవ మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు గొప్ప అనేక మధ్య సాక్ష్యాన్ని జీవించడానికి కృపను బట్టి వందనాలు. ఎంత గొప్పగా మమ్మల్ని హెచ్చించడానికి, ఎంత గొప్పగా మమ్మల్ని కనపరచడానికి, ఎంత గొప్పగా తండ్రి మమ్మల్ని ఆదరించడానికి మేము ఏ పడి మనం ప్రభా. ఎన్నిక లేని వారు అనేక పర్యాలు అనారోగ్యంతో నశించిపోతున్న మమ్మల్ని తండ్రి మీరు ఉంటే స్వస్థపరిచారు. అనేక పర్యాలు వచ్చే సమస్యలను తట్టుకోలేక చనిపోతున్న మమ్మల్ని మీరు తండ్రి తిరిగి బ్రతికించారు. మీ కృపలో తండ్రి మమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు వరకు తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ, రక్షిస్తూ, భద్రపరుస్తూ, అన్ని క్షణంలో మాకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తూ మీ నామను వహింపరిచే బిడ్డగా మమ్మల్ని ఎన్నుకొని నాటి నుండి ఇప్పటి వరకు తండ్రి మీరు పోషిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఎంతగా గొప్పగా తండ్రి మమ్మల్ని హెచ్చించి కనపరిచి మీకు మేమేమో కదా ప్రభావ. ఏమి ఇచ్చినావన్నీ మీరు ఇచ్చినవే. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా అతి పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగుగాక. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికిని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడైన దేవ, మీ పవిత్రమైన బంగారవాసానికి ఉదయకాల సమయంలో ప్రతికూల పరిస్థితిలో ఆయా ప్రాంతాల నుండి మేము ఏకీపించి మీ పాసనకి రావడానికి కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు వరకు ఒక ప్రత్యేకమైన రీతిలో మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఈ ఆరాధన కార్యక్రమాలు మీరు జరిగించడానికి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ప్రభావ ప్రతికూల పరిస్థితుల్లో బిడ్డలు ఆయా ప్రాంతాలకు వెళ్తూ వస్తూ ఉన్నారు. వారి ఉద్యోగాల రీత్యా, వారి పనుల నిమిత్తము, వారి వ్యాపార నిమిత్తము ప్రతి ఒక్క బిడ్డకి మీకు ఆప్తం దయచేయండి. ఎందువల్లంటే ప్రభావ భయంకరమైన కరోనా వైరస్ తండ్రి చాలా మందికి తండ్రి భయంలో గురి చేస్తూ ఉంటుండగా మీ బిడ్డమైన మాకు మీరు ఇచ్చిన భద్రతను బట్టి మీకు వందనాలు. మరి క్షేమకరంగా వెళ్ళి వచ్చేంత వరకు మీ బిడ్డకు మీకు ఆప్తం దయచేయండి. మీ చిత్తమైతే తండ్రి ఆ వైరస్ని దూరపరిచి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. మీ చిత్తం మాత్రమే జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. చిన్న బిడ్డ మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే కార్యం జరిగించి ప్రతి అవసరం అక్కడ మీ నామం మహిమంతించి మీరే మహిమ పొందండి. మరి ముఖ్యంగా ఈ పరిచయం తండ్రి సహకరిస్తున్న ప్రతి బిడ్డే మీరు దీవించాలని ఆశించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పెంచుకుని దీవించండి, ఆశ్రయించండి. వారి ప్రతి అవసరత అక్కర మీ నామ మహిమను తెచ్చి కేవలం మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. మరి ముఖ్యంగా తండ్రి నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఇప్పుడు ఒక కాచి కాపాడిన దేవుడు కనుక మీకు వందనాలు. మీ చిత్తమైతే దేవా వచ్చే ఆదివారం నాడు మేమందరం కలిసి మేము స్తుతించడానికి, ఆనందించడానికి, మీ మందిరంలో తండ్రి ఆనందించడానికి మీరు ప్రయత్నించి నడిపించండి. ఎవరైతే ఇంకా తండ్రి మాతో ఏకీపించలేకపోతారో దేవ, ఎవరైతే ఇంకా కొంచెం దూరంగా ఉంటున్నారో వారందరినీ కూడా తండ్రి ఆత్మదేవుడా మీరే తండ్రి వారందరూ మధ్య సమాధానం దయచేసి వారందరూ కలిసి మేము వారితో పాటు కలిసి మీ మందిరంలో స్తుతించి ఆరాధించి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా కృప చూపించండి, కనికరించండి. దేవానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటాను. ప్రతికూల పరిస్థితులు కూడా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆదరిస్తున్నారు, పోషిస్తున్నారు, జీవింపజేస్తున్నారు. దేవ కేవలం మేము మునికలు జీవిస్తామంటే నీ కృపలో మాత్రమే. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా ప్రతికూల పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి,
ఆర్థిక ఇబ్బంది ఉన్నవాడిని, అనారోగ్యంతో ఉన్నవాడిని, సమస్యలతో ఉన్నవాడిని, కృంగితలతో ఉన్నవాడిని, నిరుత్సాహంతో ఉన్నవాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ప్రతి ఒక్కరిని మీరు ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు, ప్రభు చూపించే దేవుడు కనుక మీ పాదాల చెంత ప్రతి ఒక్కరిని తీసుకుని వస్తున్నాం. మీరే తండ్రి ప్రతి ఒక్కరికి దేవా మీరే న్యాయం చేకూర్చి మీ కార్యాలు జరిగించి మీ చిత్తాన్ని జరిగించండి. అలాగే ఉద్యోగాలు లేని వారికి తండ్రి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎవరైతే వివాహాలు ఎదురు చూస్తున్నారో వారికి వివాహాలు జరగడానికి ప్రతిష్ట అనిపించండి. వివాహం జరిగిన వారికి మీ బహుమానం ఇచ్చి తండ్రి వారిని సంతోషం పెట్టండి. అదేవిధంగా ప్రభా ప్రతికూల పరిస్థితులు కూడా తండ్రి మాకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, మీరు ఇచ్చిన తండ్రి ధైర్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన కృపను బట్టి మేము వందనాలు చేసుకుంటాం. నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవా. మీ చిత్తమైతే మరోసారి మేము అందరం కలుసుకుని మేము స్తుతించి మిమ్మల్ని ఆరాధించే వరకు మీ కాపుదల నాకు మాకు దయచేసి ప్రతి విషయంలో మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ఘనపరిచి కృతజ్ఞతలు వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము ఈ ఆన్లైన్ సర్వీస్ లో కూడిన ఏకీపించిన ప్రతి ఒక్కరికి ఆయన రాకడ కొరకు ఎదురు చూచు ప్రతి దేవుని బిడ్డకి సదాకాలము తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.